ఫ్యూ డేస్ బ్యాక్ మన ఛానల్లో ఈ మంచు విష్ణు కాంట్రవర్సీ మీద ఒక వీడియో చేశా. అందులో కాయిన్ కి 2 sides ఉన్నట్టు ఈ పర్టికులర్ సినారియో మీద 2 వైపులుగా నా ఒపీనియన్ చెప్పా. అందులో నేను ఏ ఒక్కడిని రోస్ట్ చేయలేదు, ఏ ఒక్కడి మీద జోక్ కూడా వేయలేదు. అండ్ మీరు ఇక్కడ గమనించాల్సిన మెయిన్ విషయం ఏంటంటే మంచు విష్ణుని తప్ప ఏ ఒక్కడి పేరు మెన్షన్ చేయలేదు. అవి తప్ప వీడియోలో నేను షేర్ చేసుకున్న నా ఒపీనియన్స్ అన్ని కూడా ఆ పర్టికులర్ సినారియోని ఉద్దేశించి ఇన్ జనరల్ గా చెప్పా. అయినా సరే కొంతమంది ఫేక్ రోస్టర్స్ నేను వాళ్ళనే ఉద్దేశించి అన్నానేమో అని చెప్పి ఊహించేసుకుని నన్ను పర్సనల్ గా టార్గెట్ చేసి ఆన్లైన్ బులింగ్ చేయడం స్టార్ట్ చేశారు. 6 గ్రూప్ కలిసి ఒక్కడి మీద పడిపోయారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఈ గేమ్ లోకి దిగితే నాకన్నా పెద్ద బులి ఎవడో ఉండడు. రికార్డ్ చూసుకో, ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలా. ఓకే, లెట్స్ టేక్ ఏ సినారియో. ఇప్పుడు మీ స్కూల్స్, కాలేజెస్ అండ్ వర్క్ ప్లేసెస్ లో ఒక గ్రూప్ ఆఫ్ గొర్రెల మంద కలిసి మిమ్మల్ని ఒక్కడే చేసి టార్గెట్ చేసి బులీ చేసి టాక్సిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. మీరు ఏ తప్పు చేయకపోయినా మిమ్మల్ని పర్సనల్ గా టార్గెట్ చేస్తారు. సో అలాంటి సిచువేషన్స్ లో మీరు ఫైట్ బ్యాక్ ఎలా చేయాలి, ఆ సిచువేషన్స్ ని మీరు ఎలా డీల్ చేయాలి, మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి, హౌ టు బులీ ద బులీస్ అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఒక్కొక్కడు వచ్చి నా ముందు లైన్ లో వంగండ్రా, మీకు ఆముదం పూసి మరీ దింపుతా. సౌమ్య నిన్ను మినహాయించి అసలుకే మన ఛానల్లో ఒక అమ్మాయి మీద కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడినట్టు ట్రాక్ రికార్డ్ లేదు. ఇక మెయిన్ మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఎవరన్నా ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే నేను ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నా అన్న విషయం మీ అందరికీ తెలియాలి. అది తెలియాలంటే మీరు ముందుగా నా రీసెంట్ రోస్ట్ వీడియోలో నేను ఏం మాట్లాడానో సరిగ్గా వినాలి. మంచన్న వాళ్ళందరి గురించి వదిలే నా విషయమే మాట్లాడుకుందాం. నాకైతే ఇప్పటికీ 2 years నుంచి కంటిన్యూస్ గా స్ట్రైక్స్ వేస్తానికి ట్రై చేస్తూ ఉన్నావు. సరే ఓకే, నేనైతే బై హార్ట్ అండ్ సోల్ స్ట్రాంగ్ కాబట్టి, మెంటల్లీ స్ట్రాంగ్ కాబట్టి నువ్వు పెట్టిన వార్నింగ్స్ అన్ని ఇగ్నోర్ చేసి నా వీడియో ఏదో నేను చేసుకుంటున్నా. కానీ నువ్వు స్ట్రైక్స్ పంపిన కొంతమంది నాలా కాదన్నా, వాళ్ళు మెంటల్లీ పాపం వీక్. నువ్వు ఇలా వాళ్ళకి వార్నింగ్లు పంపి నువ్వు వాళ్ళ బ్రెయిన్స్ లో ట్రోమాని టెర్రర్ ని నింపావనుకో, వాళ్ళ మెంటల్ కండిషన్ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు డిప్రెషన్ లోకి పోయి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకునే స్టేజ్ దాకా కూడా వెళ్తారు. అండ్ నేను ఇప్పుడు దాకా మాట్లాడింది అందరిలో కొందరు గురించి. ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఆ కొందరిలో కొందరు గురించి. చూసారుగా, నేను ఇందులో 6 ఏమీ మెన్షన్ చేయలేదు, అందరూ అని కూడా అనలేదు, కొంతమంది కొందరు అని అన్నాను. ఈ ఒక్క విషయం మీకు క్లారిటీ వచ్చిందిగా, లేకపోతే మళ్ళీ ప్లే చేయాలా? ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే చాలు, వీడియో మొత్తం నేను చూసుకుంటా. అది ఉండాలండి, ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? ముందుగా మనతో మింగించుకోవడానికి వచ్చేది శ్రీ 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 కింగ్ చంద్రహాస్ గారు. అందరికన్నా పెద్దలు, పూజ్యులు, సౌమ్యులు. అసలుకే మన లైవ్ లో ఎరుపులయ్యారు. ముందు మీరు చొంగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన గారు మంచు విష్ణు కాంట్రవర్సీకి సంబంధించి ఈయన గారి రీసెంట్ వీడియోలో ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే ఆయన అంట పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్ అంట. సో దాని గురించి ఇప్పుడు చూపిస్తా చూడండి. నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు నేను హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ రానండి. సీరియస్లీ ఐ లవ్ పవన్ కళ్యాణ్ సార్. ఏంటన్నా నువ్వు పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యానా? పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్ అయినప్పుడు ఏంటన్నా ఇది ఫ్యాన్ అని చెప్పుకుని మరి ఇలాంటి మార్పులు ఎందుకు చేసావు? పోనీ ఒక్కసారి చేస్తే దాన్ని బై మిస్టేక్ అంటారు. నువ్వు ఇలా 3 సార్లు చేసావు. ఎందుకన్నా ఇలాంటి ఫేక్ ఫ్యానిజంలు చూపించి జనాలని మ్యానిపులేట్ చేస్తున్నావు? ఈ వీడియో చూసే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెప్తున్నా, మీరు దయచేసి ఈయన చూపించే ఫేక్ ఫ్యానిజం కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈయనకి సపోర్ట్ చేయకండి. ఎందుకంటే ఈయన యొక్క రియల్ ఇంటెన్షన్స్ ఏంటో ఈ పాటికి మీకు అర్థమై ఉంటాయి. చిచి, సచ్ ఎ డబుల్ ఫేస్డ్ బిహేవియర్. ఇప్పుడు డబుల్ ఫేస్డ్ అనగానే మీకు నాకు మన ఇద్దరికి గుర్తొచ్చేది ఏంటి? మన ఛానల్లో జరిగిన లైవ్. సో బిఎస్వై వర్సెస్ అన్వేష్ కాంట్రవర్సీకి సంబంధించి మన ఛానల్లో ఉన్న లైవ్ గురించి అడ్రస్ చేద్దాం. ఎందుకంటే నాకు తెలిసి ఈయన గ్రడ్జ్ అక్కడి నుంచే మొదలైంది కాబట్టి. చూడండి భయ్యా, ఆ లైవ్ లో ఏం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. మళ్ళీ నేనేం దాని గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే మధ్యలో నేను వెళ్లి మాట్లాడకూడదు. ఒకవేళ నేను వెళ్లి మాట్లాడితే ఆ హీటెడ్ డిస్కషన్ లో ఇంకా ఫ్యూయల్ వేసినట్టు అవుతుంది. దీని తాలూకు మన ఛానల్లో ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ వీడియోనే ఉంది. సో ఆ రిఫరెన్స్ తో నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. సో ఆ లైవ్ లో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది ఎవరికంటే 301 డైరీస్ భార్గవ్ బ్రోకి ఇంకా కింగ్ చంద్రహాస్ బ్రోకి. ఈవెన్ తో వాళ్ళిద్దరిలో నాకు 301 డైరీస్ భార్గవ్ బ్రోనే క్లోజ్ అయినా కూడా నేను కింగ్ చంద్రహాస్ బ్రోకే ఎక్కువ కన్సర్న్ చూపించా. ఎందుకంటే అక్కడ ఎఫెక్ట్ అయ్యింది తనే కాబట్టి. నేను తన మీద కన్సర్న్ ఎలా చూపించానో మీకు తెలియాలంటే ఈ క్లిప్ చూడాలి. సో కింగ్ చంద్రహాస్ ఛానల్లో ఉన్న ఈ క్లిప్ చూడండి. ఇంత జరిగిన తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ యాక్చువల్లీ ప్రైవేట్ చేశాడు హెచ్సీబీ. కాబట్టి హెచ్సీబీని అడగండి, నేనే చెప్పా కాబట్టి నేను హేట్ ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ఏం పర్లేదు వీడియో లైవ్ చేయి అని చెప్పి లైవ్ చేయించాను. చూసారుగా, కింగ్ చంద్రహాస్ మీద ఎక్కువ హేట్ వస్తుందని చెప్పి ఆ లైవ్ ద్వారా నాకు వచ్చే యూట్యూబ్ రెవెన్యూ గురించి కూడా ఆలోచించకుండా, డబ్బు మీద దురాశ లేకుండా నాకు వచ్చే రీచ్ గురించి కూడా ఆలోచించకుండా ఆ లైవ్ అయిపోయిన వెంటనే ఆ లైవ్ ని ప్రైవేట్ చేస్తా అని చెప్పా. కుక్కకున్న విశ్వాసం కూడా లేదు కదన్నా నీకు. ఇప్పుడు కింగ్ చంద్రహాస్ అన్న నా మీద పర్సనల్ టార్గెట్ ఎలా చేశాడో చెప్తా వినండి. ఎవడో ఒక నిబ్బాగాడు నా రీసెంట్ వీడియో కింద ఒక హేట్ కామెంట్ పెట్టి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడితే మన కింగ్ చంద్రహాస్ అన్న ఆ స్టోరీని రీమెన్షన్ చేసి నన్ను ఎలా ప్రొవోక్ చేశాడో చూడండి. పోనీ నాకు ఆ కామెంట్ పెట్టినోడు ఏమైనా మెచ్యూర్డ్ పర్సనా అంటే కాదు, వాడు స్కూల్ ఎకమింగిన ఒక నిబ్బాగాడు. అది కూడా ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టాడు. దాన్ని ఈ పెద్ద మనిషి రీమెన్షన్ చేశాడు. పెద్ద మనిషిని చూసి మిగిలిన కొంతమంది పని పడాలని రోస్టర్స్ కూడా సేమ్ దాన్ని రీమెన్షన్ చేసి స్టోరీస్ పెట్టి నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళందరూ గ్రూప్ గా వీళ్ళు అనేది ఏంటంటే
నేనంట ఆ నిబ్బాగాడు పెట్టిన కామెంట్ ని డిలీట్ చేశా అంట. సరే భయ్యా, ఇక్కడ ఏం జరిగిందో చెప్తా వినండి. యాక్చువల్ గా నెగిటివ్ కామెంట్ పెట్టిన నిబ్బాగాడు సేమ్ అదే కామెంట్ ని 3 డిఫరెంట్ ఫేక్ అకౌంట్స్ నుంచి అండ్ డిఫరెంట్ టైమ్స్ కాపీ పేస్ట్ చేసి నా ఛానల్లో కంటిన్యూస్ గా స్పామ్ కొడుతూనే ఉన్నాడు. నేనైనా కూడా వాడి పెట్టిన కామెంట్స్ ని పెట్టినట్టు హెల్త్ ఫర్ రివ్యూ నుంచి పబ్లిక్ చేస్తానే ఉన్నా. అప్పటికి మాక్సిమం పబ్లిక్ చేశా. నేను అలా చేయడాన్ని నిబ్బాగాడు అడ్వాంటేజ్ గా తీసుకుని వీడు స్పామ్ కొడతానే ఉన్నాడు. అందుకే ఒక కామెంట్ ని డిలీట్ చేశా. కానీ వీడు పెట్టిన కాపీ పేస్ట్ కామెంట్లు అలానే ఉన్నాయి. దాని తాలూకు ప్రూఫ్లు ఇదిగో చూడండి. నన్ను ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళకే చెప్తున్నా, అరే గొట్టంగాలారా, ఇలాంటి కామెంట్లు అనేవి నాకు ఆకుతో సమానం. ఎందుకంటే ఈ రోస్టింగ్ కమ్యూనిటీలో ఎవడూ చూడని హేట్ నేను చూసా. ఒక చిన్న ఛానల్ అయ్యుండి ఎవరు డేర్ చేసి చేయలేని వీడియోస్ నేను చేశా. ఈ హేట్ కామెంట్స్ ఇవన్నీ నాకు వెంట్రుకతో సమానం. ఎందుకంటే మీరు ఇలాంటి కామెంట్లు పెట్టించారనుకోండి, నా దాకా అక్కర్లా, నా సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టినోని ఎగిరి ఎగిరి మింగుతారు. ఎందుకు ఇంకన్నా ఇప్పుడు ఆ కామెంట్ డిలీట్ చేయడం మీద నీకు ఒక క్లారిటీ వచ్చిందిగా? హ్యాపీయేగా? సరే సరే సరే, ఇప్పుడు నీకు ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ ఇస్తా, చూస్తూ ఉండు. మరి నువ్వు నన్ను ప్రొవోక్ చేసినప్పుడు నేను ప్రొవోక్ చేయాలి కదా. బేసిక్ గా భయ్యా, మన కింగ్ చంద్రాస్ అన్న ఎథిక్స్ వదిలేసుకుని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాడు. ఎస్, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాడు. మీరు ఇప్పుడు నేను ఇలా అనగానే వెంటనే వెళ్ళి ఆయన ఛానల్ ఓపెన్ చేసి చూడకండి. ఎందుకంటే మీరు చూసినా బొక్క. ఎందుకంటే ఆయన ఛానల్లో ఆయన ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వీడియో క్లిప్స్ అన్ని ముందు జాగ్రత్తకి ఆల్రెడీ ట్రిమ్ చేశాడు. సరే, అది అలా పక్కన పెట్టండి. మొన్న జరిగిన BSY వర్సెస్ అన్వేష్ కాంట్రవర్సీలో కూడా మన చంద్రహాస్ అన్న ఈ విషయం గురించి మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? No, it's bad. Actually. ఇట్స్ బ్యాడ్. ఓకే, మీరు సనీ బ్రో? Bad, bro. బెట్టింగ్ యాప్ ఇస్ బ్యాడ్. యాక్చువల్లీ BSY వర్సెస్ అన్వేష్ కాంట్రవర్సీ టైం అప్పుడు ఈయన టెలిగ్రామ్ లింకులు ప్రమోట్ చేయడం తప్పు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం తప్పు, యూట్యూబర్లు ప్రమోట్ చేసిన టెలిగ్రామ్ లింకుల వల్ల యూత్ పాడైపోతున్నారు అని చెప్పి చాలా షో చేశాడు. అవునా కాదా? షో చేశాడు కదా. కానీ ఇక్కడ మన దరిద్రం ఏంటంటే అంతా చెప్పిన ఈయనే టెలిగ్రామ్ లింకులు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాడు. దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఒక శాంపుల్ చూపిస్తా చూడండి. ఏందన్నా ఇంత బుర్రలేనోట్లా ఉన్నావు? నీ వీడియోలో బెట్టింగ్ ప్రమోషన్ పార్ట్లన్నీ ట్రిమ్ చేసేసి కామెంట్స్ నుంచి లింకులు తీయడం మర్చిపోయావు. క్రైమ్ అన్న పర్ఫెక్ట్ గా చేయడం నేర్చుకో అన్నా. ఎప్పుడు అందరి చేతిలో ఇలా ఎరుపు అవటమేనా అన్నట్టు నీకే అన్నో. ఇప్పుడు నేను ఇలా అన్నానని నువ్వు ట్రిమ్ చేసిన పార్ట్ ని రివర్ట్ కొట్టమోకే. ఎందుకంటే నువ్వు ట్రిమ్ చేసినప్పుడు ఆ వీడియోలన్నీ డౌన్లోడ్ చేసుకున్నా. సో ఇంకా నువ్వు ఇక్కడ ఫేక్ చేయడానికి కూడా లేదు. సరే, ఇది కూడా అలా పక్కన పెట్టండి. మన BSY వర్సెస్ అన్వేష్ కాంట్రవర్సీ జరిగినప్పుడు మన బొంగన్న BSY అనే పర్సన్ టెలిగ్రామ్ లింకులు ప్రమోట్ చేసి యూత్ తో బెట్టింగ్ ఆడిచ్చి యూత్ ని ఎంజీ చేస్తున్నాడని చెప్పి ఓ ఎగిరాడు కదా. మీకు గుర్తుందా? ఒరే గొర్రె, నువ్వేరా మోసపోయేది ఆ స్కామింగ్ లో బెట్టింగ్ యాప్ లో పడి బుర్రతకున్నా కూడా. ఇదే ఇలాగే. కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే భయ్యా, మన బొంగన్న కూడా తన ఛానల్లో ఒకసారి వేరేదో బెట్టింగ్ కంపెనీ ఒక టెలిగ్రామ్ లింక్ ని ప్రమోట్ చేశాడు. అండ్ గెస్ వాట్? ఈయన ఏ వీడియోలో అయితే టెలిగ్రామ్ లింక్ ప్రమోట్ చేశాడో ఆ వీడియో మొత్తాన్ని ప్రైవేట్ చేశాడు. పాపం ప్రైవేట్ చేసి ఎవరికి దొరకడనుకున్నాడు. కానీ లాస్ట్ కి నాకు దొరికేశాడు. ఏందన్నా కింగ్ అన్న, నువ్వు ఇంతకు ముందు టెలిగ్రామ్ లింకులు ప్రమోట్ చేసేసి ఆ కాంట్రవర్సీ టైంలో నువ్వేదో పెద్ద ఎప్పుడు ప్రమోట్ చేయనోడ్లాగా పబ్లిక్ ముందుకొచ్చి పబ్లిక్ గా అబద్ధాలు భలే ఆడావన్నా. అబద్ధాలు ఆడటమే కాకుండా ఏతులు మింగావు. ఆ ఏతులు మామూలు ఏతులు కాదు. తప్పన్నా, అలా అబద్ధాలు ఆడి ఏతులు మింగి జనాల్ని గొర్రెలు చేయకూడదు. నువ్వు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వీడియో క్లిప్లని నీ వీడియోలో ట్రిమ్ చేసేసి టెలిగ్రామ్ లింకులు ప్రమోట్ చేసిన వీడియో ప్రైవేట్ పెట్టేసి నువ్వు ఇలా ఫేక్ చేసినా కూడా నాకెలా దొరికేసావు అనుకుంటున్నావా? చెప్తా. మొన్న కొంతమంది గొట్టంగా లేమన్నారు రాళ్ళు. ఆ లైవ్ లో HCB గడు మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నాడు. లైవ్ లో క్వశ్చన్స్ అడగడం మానేసి బిట్లు చూశాడు. వాడు లైవ్లు చేయడానికి పనికిరాడు, వాడు ఇంట్రోవర్ట్, వాడికి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయన్నారు. కానీ మీకు తెలియదేంటంటే అక్కడ ఉన్నది ఒక మాస్టర్ మైండ్ రా. నేను కూడా ఎప్పుడూ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలి ఆ ఛానల్లో కూడా. చంద్రరాజ్ చేసాడేమో నాకు తెలియదు. అప్పుడే నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ తేడా కొడతాం చూసా. నాకు అప్పుడు డౌట్ వచ్చింది. నీ ఛానల్ ఓపెన్ చేసి నువ్వు ఎక్కడన్నా బెట్టింగ్ యాప్లు టెలిగ్రామ్ లింకులు ప్రమోట్ చేసావేమో అని వెతకడం మొదలు పెట్టా. అప్పుడే నీ ఛానల్లో ఉన్న ఒక వీడియోలో నువ్వు ప్రమోట్ చేసిన బెట్టింగ్ కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ ఒకటి కనిపించింది. సరే పోనీ వీడియోలో ఏమైనా ప్రమోట్ చేసావేమో అని చెప్పి చూస్తే నాకు ఈ టెలిగ్రామ్ లింక్ కి సంబంధించిన ప్రమోషన్ ఏమి నీ వీడియోలో కనపడలేదు. అప్పుడు అర్థమైంది నువ్వు నీ వీడియో నుంచి ఆ పార్ట్ ట్రిమ్ చేసావని. వీడియోస్ లో కావాల్సిన జాగ్రత్తలు తీసుకున్నావు కానీ కామెంట్స్ లో నువ్వు పెట్టిన లింకుల్ని డిలీట్ చేయడం మర్చిపోయావు. అక్కడ దొరికిపోయావు. అయినా కింగ్ అన్నా, నేను నా వీడియోలో నేను మెంటల్లీ స్ట్రాంగ్ అని చెప్పుకున్న పాపానికి నువ్వు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని పోగేసుకుని నా మీద పర్సనల్ అటాక్ దిగావు. నువ్వు నా మీద అలా అటాక్ చేయిస్తే ఏడ్చుకుంటూ కూర్చుంటా అనుకున్నావా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు నన్ను టార్గెట్ చేస్తే నేను లొంగబడి ఏడ్చే టైప్ కాదు, మిమ్మల్ని వంగబెట్టి నరికే టైప్. ఓ ఉచ్చకోతకు వస్తా. మజా రావట్లా మామా. నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే సెలబ్రిటీ ఎవరంటే లేడీ రోస్టర్ అనే ముసుగులో తిరిగే ఒక కేడీ రోస్టర్, ఉమెన్ కార్డ్ యూజర్, సింపతి సీకర్ సౌమ్య లోగేష్. బేసిక్ గా మన సౌమ్య అక్క బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయనని చెప్పి దానికన్నా దారుణమైన యాప్లు ప్రమోట్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గేమ్స్ ఆడుతూ కూడా మనీ ఎర్న్ చేసేలాగా కొన్ని గేమ్స్ ఉంటాయి. అలాంటి ఒక లింక్ ని నేను ఇన్‌స్టాగ్రామ్ బయోలో పెట్టాను. చాలా రకాల గేమ్స్ ఉంటాయి. లైక్ అందులో కరెక్ట్ గా గెలిచేది కానీ మనం ప్రిడిక్ట్ చేస్తే మనం మనీ ఎర్న్ చేయొచ్చు అన్నమాట. బెట్ ప్రిడిక్షన్స్ అని అంటారు. ఛీ,
థూ, సిగ్గుండాలి. ఇంత పబ్లిక్ గా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కూడా ఎప్పుడూ చేయలేదని చెప్పి పబ్లిక్ గా చెప్పుకోవడానికి కావాలంటే ఇవిడ పెట్టిన కామెంట్ కూడా చూడండి. నా కో-రోస్టర్స్ అందరూ చేశారు, 2 years గా నేను చేయలేదు. 2 years గా నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అయితే మాత్రం చేయనని రిప్లైస్ ఇచ్చిన మెసేజెస్ బొచ్చెడున్నాయి. ఏంటి కమ్ అగైన్? అందరూనా? అందరూ. ఇప్పటి వరకు నేను నా ఛానల్లో ఏ రోజు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయలేదు. బెట్టింగ్ యాప్స్ దాకా ఎందుకు నార్మల్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికే 100 సార్లు ఆలోచిస్తా. అలాంటిది కొంచెం కూడా రియాలిటీ చెక్ లేకుండా నువ్వు పబ్లిక్ గా వచ్చి అందరూ చేశారని ఎలా స్టేట్మెంట్ పాస్ చేస్తావు? చిచ్చే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాలాగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయని రోస్టింగ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. ఆడియన్స్, వాళ్ళ నేమ్స్ ఏంటో మీరే కామెంట్స్ లో చెప్పండి. మేము ఎప్పుడు కూడా నీలాగా డబ్బులకి కకృతి పడి ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాలా. మోరోవర్ నాకు కూడా లైఫ్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా ఎన్ని వచ్చినా నీలాగా బెట్టింగ్ యాప్లు మాత్రం ప్రమోట్ చేసి డబ్బుని సంపాదించాలనుకోలేదు. నీకు అంతగా డబ్బులు అవసరమైతే నీ ఫ్రెండ్స్ కో, రిలేటివ్స్ కో నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు షూరిటీగా పెట్టి వీడియో కాల్ చేసి వెరిఫై చేసుకుని అడుక్కు తిను. అంతేగాని ఎథిక్స్ లేకుండా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకు. అరే, నన్ను అటాక్ చేసి టార్గెట్ చేసిన బొకడా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెప్తున్నా, నేను చేసిన వీడియోలో కొందరు అన్నా, అది కూడా ఎవరిని ఉద్దేశించి అనలేదు, ముఖ్యంగా మిమ్మల్ని ఉద్దేశించి అసలు అనలేదు. కానీ మీ సౌమ్య అక్కని చూడండి, అందరూ ప్రమోట్ చేశారని ఎలా ఫేక్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తుందో. ఇప్పుడు ఈవిడ ఏం చేయాలో మీరే చెప్పండి. చచా, పోనీ బొకడాగాల గురించి వదిలేయండి. ఆడియన్స్ మీరు చెప్పండి, ఈవిడ ఇలా అంటాం కరెక్టా రాంగా? ఈవిడ ప్రమోట్ చేసిందే కాకుండా చేయలేదని అబద్ధం చెప్పి నేను తప్ప అందరూ చేశారు అని అందరినీ ఉద్దేశించి ఎలా ఫేక్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తుందో. నాకు తెలిసి ఈవిడ కడుపుకి అన్నం తినదు, అబద్ధాలు తింటుంది, అబద్ధాలు. మారోరా. అలాంటి టైంలో నా దగ్గర మనీ లేదు, అండ్ నాకేమో హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఆపరేషన్ కావాలి, మెడిసిన్స్, వాటికి నాకు బోల్డ్ అంత మనీ అవసరమైంది. అలాంటి టైంలో నేను ఇంకా తప్పదు అని ఒక ప్రమోషన్ చేయడానికి నేను ఒప్పుకున్నాను అనమాట. నార్మల్ ప్రమోషన్స్ కన్నా బెట్టింగ్ ప్రమోషన్స్ కి డబుల్ అమౌంట్ వస్తుంది. చెయ్యాలి అనుకుంటే నేను 2 years గా బోల్డ్ అని చేసేదాన్ని, బోల్డ్ అని డబ్బు సంపాదించేదాన్ని కూడా. కానీ నేను ఎప్పుడు చేయలేదు. నా హెల్త్ మీదకి వచ్చినప్పుడు కూడా నేను ఒక వీడియో చేసినా అది నా వల్ల అవ్వలేదు అది తీసుకోవడానికి. ఇది వద్దు, నా సబ్స్క్రైబర్స్ కి, నా వ్యూవర్స్ కి నేనంటే చాలా నమ్మకం ఉంది, అనవసరంగా నా వల్ల వాళ్ళు చాలా బాధపడతారన్న గిల్టీనెస్ తోటి నేను వెంటనే డిలీట్ చేసేసా. ఓహో అవునా? మరి ఇదే సబ్స్క్రైబర్స్ గురించి నువ్వు ప్రమోషన్ చేసే ముందు ఎందుకు ఆలోచించలేదు? నువ్వు వన్స్ ప్రమోట్ చేసేసి కూడా పబ్లిక్ గా వచ్చి నువ్వు అసలు ఎప్పుడు ప్రమోట్ చేయనట్టు అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు? మోరోవర్ రోస్టర్స్ అందరూ చేశారు, నువ్వు ఒక్కదానివే చేయలేదు అంటూ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నావు. ఎందుకు అందరు రోస్టర్స్ అని మెన్షన్ చేసి అందరిలో నువ్వు ఒక్కదానివే మంచిదాని అన్నట్టు పోర్ట్రే చేసుకోవాలని చూసావు? దిస్ రిజంబుల్స్ యువర్ కన్నింగ్ మైండ్ సెట్ అండ్ మెంటాలిటీ. వీటిని మా లాంగ్వేజ్ లో చీప్ ట్రిక్స్ అంటారు. ఇలాంటి చీప్ ట్రిక్లు తీసుకెళ్లి నీ బొకడా బ్యాచ్ దగ్గర చూపించుకో. నా దగ్గర చూపిస్తే ఏమవుతుందో తెలుసుగా. తుమారా పూరా దునియా జలా దేంగే. ఇకపోతే మన సౌమ్య అక్క ఆ 6 members బ్యాచ్ తో కలిసి నన్ను ఎలా పర్సనల్ గా టార్గెట్ చేసిందో చెప్తా వినండి. ఫస్ట్, ఆ 6 members బ్యాచ్ లో ఒకడైనా ఈ పొప్పెంగాడితో నేను వీడియోలో కొంతమంది అన్నా కూడా అదేదో నేను అందరినీ అన్నట్టు దాన్ని రాంగ్ గా ప్రొజెక్ట్ చేసి వాడితో పాయింట్లెస్ గా ఎల్ వర్డ్స్ యూస్ చేయించి అది తీసుకొచ్చి ఇవిడ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసుకుంది. సారీ కొలాబరేషన్ వేసుకుంది. దానికి ప్రూఫ్ కావాలంటే మీరు ఇవిడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఒక రీల్ కనబడుతుంది. ఆ రీల్ ని క్లిక్ చేసి చూడండి. ఇదిగో ఇలా. ఎస్, మనం మాట్లాడుకునేది హెచ్సిబి గురించే. వీడు వాళ్ళని మెంటల్లీ వీక్ అంటున్నాడు. టాపిక్ హీట్ అయ్యి కాంట్రవర్సీ పెరిగిన తర్వాత వచ్చి వీడియోలు చేస్తే లంచ్ ఇది. చూసారుగా? ఇప్పుడు ఆ రీల్ కింద ఈవిడ పెట్టిన కామెంట్ చూడండి. బూతులు తిట్టడం తప్పంట. మరి బూతులు ఆడటం తప్పైనప్పుడు వాటి రీల్ ని తీసుకొచ్చి ఎందుకు నీ ఇన్స్టాగ్రామ్ లో వేసుకున్నావు? నువ్వు వేసుకున్నదే కాకుండా ఎందుకు మిగిలిన వాళ్ళతో కొలాబరేషన్ వేసావు? ఇదే ఎల్లుమాట మీ ఇంట్లో వాళ్ళ మీద కానీ లేదా మీ బొకడా బ్యాచ్ లో ఎవడో ఒకటి మీద కానీ ఏ తప్పు చేయకపోయినా అంటే నువ్వు ఊరుకుంటావా? ఇలానే చేస్తావా? సర్లే, నేను మళ్ళీ చెప్తున్నా, నేను మెంటల్లీ స్ట్రాంగ్. నువ్వు వేరే వాడితో తిట్టించినా తీసుకుంటా, కానీ నువ్వు బూతులు మాట్లాడటం తప్పని చెప్పి స్టోరీలో ఎందుకు? పాపం వాళ్ళెవరినో ముండా అని తిడుతున్నావు. ముండా అంటే మీనింగ్ తెలుసా నీకు? మొగుడు సచిన అమ్మాయిని ముండా అంటారు. నువ్వు బూతులు మాట్లాడటం తప్పని చెప్పి మాట్లాడే మాటలేంటి? ఇప్పుడు నువ్వు ఎవరి మీద అయితే ఆ వర్డ్ యూజ్ చేసావో వాళ్ళు వచ్చి మళ్ళీ అదే వర్డ్ నీ మీద యూజ్ చేస్తే నీ సిచ్యువేషన్ ఏంటి? నీ మొహం ఎక్కడ పెట్టుకోగలవు? ఒక మ్యారీడ్ ఉమెన్ అయ్యి ఉండి సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నీకు ఇలా కాదు, చెప్తా ఇంకా అయిపోలేదు. వీళ్ళు చేసిన తప్పులు ఇంకా ఉన్నాయి. తీస్తా అన్ని బయటికి తీస్తా. ఆ మిగిలిన నలుగురిని కూడా వేసేస్తా. వెయిట్ చేయండి మళ్ళీ వస్తా. ఈసారి మిగిలిన నలుగురికి ఉంటుందిరా, ఒట్టకాయలు వాట్సాప్ చేసి దొబ్బుతా. మీరు చేసిన తప్పుల్లో అన్నిటికన్నా పెద్ద తప్పు ఏంటో తెలుసా? నన్ను గెలుక్కోవటం. ఒక 6 బ్యాచ్ క్రియేట్ అయ్యి నాలంటోని టార్గెట్ చేయటం. అదలా ఉంచితే ఏంట్రా నేను రీచ్ కోసం చేశానా? ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేసేవాడు ఎవడన్నా రీచ్ కోసమే చేస్తాడు. సర్లే, పోనీ రీచ్ కోసమే చేసా అనుకుందాం. కాకపోతే ఇప్పటి నుంచి ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసా? మీరు కష్టపడి టాపిక్లు ఎతికి వీడియోలు చేస్తారు, ఎలాగోలా రీచ్ తెచ్చుకుంటారు. మీకు ఏదో ఒక రోజు మంచిగా రీచ్ వస్తుంది కదా, ఆ రోజు నేను మీ మీద వీడియో చేసి రీచ్ తెచ్చుకుంటా. ఓకేనా? ఓకే, బాగుంది కదా? అయ్యో, మీ మీద నాకు కోపమేమీ లేదు బ్రో, ఏదో రీచ్ కోసం. అయినా 6 కలిసి ఒకరిని టార్గెట్ చేశారంటే మనం ఎంత స్పెషల్ రా, మనం ఎంత స్ట్రాంగ్ రా, మనం ఎంత తోపురా.